ఎలక్షన్లకి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్ని ప్రకటించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 గ్యారంటీల్ని అమలు చేస్తామని తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించింది. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు అనేటువంటి ఈ పథకాన్ని ప్రారంభించింది. గత సంవత్సర కాలం నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పథక అమలులో భాగంగా ప్రజల యొక్క అభిప్రాయం ఏంటంటే, ప్రజలు చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో వచ్చే ఏప్రిల్ నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది రద్దు చేయబోతున్నట్టుగా వదంతులు వినిపిస్తున్నాయి. అసలు నిజంగా ఈ వదంతలా లేకుంటే నిజమేనా అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క ఏప్రిల్ నుంచి మహిళలకి ఉచిత బస్సు అనేది రద్దు చేయబోతుందా, అసలు ఏ కారణంగా రద్దు చేస్తుంది, లేకుంటే ఈ యొక్క ప్రవేశపెట్టిన ఒక పథకం కూడా సరిగ్గా అమలు చేయకపోవడానికి గల కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అందరికీ నమస్కారం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేస్తూ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని మీద ఇటీవల కాలంలో కొంతమంది సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర కూడా రేపు ఏప్రిల్ నుంచి ఈ పథకం రద్దయిపోబోతుంది ఇట్లాంటి ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా ప్రజలకి లాభం కలిగే పథకంగానే ఇది ఉంది. ఆర్టీసీ ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం చూస్తే జనవరి నాటికి 133 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని, దాని వర్తు 4,300 కోట్ల రూపాయల దాకా ప్రజలకు మహిళా ప్రయాణికులకి లాభం చేకూరింది అనేది వచ్చింది. ఏవైనా మిగిలిన డబ్బులన్నీ కూడా ఇతరత్ర సమాజంలోకి ఇతర రూపాల్లో వస్తాయి. చదువుల పేరుతో కానీ, ఇతరత్ర వాళ్ళ సౌకర్యాల పేరుతో కానీ, వాళ్ళు కొనుక్కునే వస్తువుల పేరుతో కానీ ఇవన్నీ కూడా మార్కెటైజ్ అయ్యి ఆ రకంగా ఈ 4,000 కోట్లు కూడా వాళ్ళే దాపెట్టుకోరు. అవన్నీ కూడా మళ్ళీ మార్కెట్లోకి ఇతర రూపాల్లోకి రావడం ద్వారా మన జిఎస్డిపి పెరిగేదానికి, రాష్ట్ర ఉత్పత్తి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మహిళలకు ఏదైతే ప్రయాణ అవసరాలలో మిగులుతున్న డబ్బు ఉందో ఆ రకంగా ఇతర వస్తువులలో ఉపయోగపెట్టుకోవడానికి, సౌకర్యం కోసం ఉపయోగపడడానికి అవకాశం ఉంది. ఆ రకంగా ఇది లాభం జరుగుద్ది అనేది కూడా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ భావించింది. అందుకే 7వ తారీఖు నాడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిసెంబర్ 7వ తారీఖే ఈ పథకాన్ని ఆహ్వానిస్తూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కూడా ఒక లేఖ రాసింది. అయితే ఆ రోజునే రాసిన వ్యాసంలో కూడా చెప్పింది, ఈ పథకం సజీవంగా నిలబడాలంటే ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే, ఏదైతే ప్రజలకి 0 టికెట్ పేరుతోటి ఆర్టీసీ ఇస్తున్న టికెట్ ఉందో దాని వాల్యూ మొత్తం కూడా రియంబర్స్ పేరుతోటి ప్రభుత్వం నుంచి రావాలి. ఇది కనుక రాకపోతే పథకంలాగా ఉన్నట్టుంటుంది, ఆర్టీసీ దివాళా తీస్తుంది. క్రమంగా ఈ పథకం నుంచి ఎలివేట్ అయిపోయి ప్రజలకు ఆ ప్రయోజనం పొందకుండా ఉండేదానికి ఒక అవకాశం ఉంది. రెండోది, ప్రజల అవసరాలు ఇంతకుముందు కంటే కూడా పెరుగుతాయి. ఇంతకుముందు ప్రయాణికులు 30 లక్షల మంది 40 లక్షల మంది ప్రయాణం చేస్తే ఇప్పుడు 60 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. దాంట్లో 70% దాకా మహిళలు ఉన్నారు. అందుకని ఇప్పుడు ప్రయాణ అవసరాలు పెరిగినాయి. దాని ప్రకారం బస్సులు పెరగకపోతే కూడా ప్రజలు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని ఆ రకంగా కాకుండా ప్రజల అవసరాల మేరకు బస్సులు పెంచాల్సిన అవసరం ఉందనేది కూడా ఆ రోజున మేము చెప్పాం. ఇప్పుడు మూడో అంశం, ఏదైతే ఈ రాష్ట్రంలో 17,779 రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అవి కాక ఇంకో 10,000 హ్యామ్లెట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 22,000 పైచిలకు ఉంటే ఈరోజు కూడా 9,000 గ్రామాలకి బస్సులు ఉన్నాయి. ఇంకొక 10,000 గ్రామాలకు బస్సులు పోవట్లేదు. కాబట్టి ఏవైతే ఈ బస్సులు పోని గ్రామాలు ఉన్నాయో, హ్యామ్లెట్స్ ఉన్నాయో, ఆ ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండే అవకాశం ఉంటుంది. అట్లా ఉండకుండా ఉండాలంటే అనేక రూపాయల కనెక్టివిటీని కూడా పెంచాల్సిన అవసరం, అందుకోసం బస్సులు పెంచాల్సిన అవసరం ఉందనేది కూడా ఆ రోజున చెప్పి, ఈ రోజున కూడా ప్రభుత్వానికి అనేక దఫాలు మేము రౌండ్ టేబుల్స్ సదస్సులు జరపడం ద్వారా చెప్పాం. కానీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఆ బస్సులు పెంపుదల వైపుగా పరిశీలించడం లేదనేది కనబడుతుంది. పెంచాల్సిన దగ్గర పెంచట్లేదు. మొత్తంగా ఈ సంవత్సర కాలం చూస్తే పెరిగింది. అధికారంలోకి వచ్చే నాటికి ఇప్పటికి పెరిగిన సంఖ్య 100-150 బస్సులు మాత్రమే పెరిగి ఉన్నాయి. కానీ ఇవి సరిపోవు. మహాలక్ష్మి ఏదైతే అమలవుతుందో ఆ అమలవుతున్న పథకంలో సూపర్ ఎక్స్ప్రెస్, అదే రకంగా ఆర్డినరీ బస్సులు ఏవైతుంటే వాటి సంఖ్య విస్తృతంగా పెరగాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో వాళ్ళు వస్తున్న ఆదాయం చూసినప్పటికి కూడా మనం పరిశీలిస్తే ఏవైతే ఈ మహాలక్ష్మి అమలవుతున్న ఆ బస్సులో వస్తున్న పెయిడ్ టికెట్ ఆదాయం కూడా ఆ బస్సులోనే ఎక్కువ వస్తుంది. వస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం అక్కడే ఉంది. అందుకని వాళ్ళ బస్సులు విస్తరించాల్సిన జరిగితే ఆర్టీసీ ఆదాయం పెరుగుద్ది. ఆ మేరకు పెయిడ్ ఏదైతే టికెట్లు కొనేవాళ్ళ సంఖ్య కూడా ఆ బస్సుల ద్వారానే పెరుగుద్ది. కాబట్టి ఆ రకంగా ఇవాళ ఎక్స్ప్రెస్లు, ఆర్డినరీలు పెంచాల్సిన అవసరం ఉంది. అదే రకంగా హై ఎండ్ బస్సులు కూడా కావచ్చు, కానీ ఆ రూపంలో వీటిని చూడాల్సిన అవసరం ఉంది. ఈ పెంచేదానికి ప్రభుత్వం ప్రయత్నించకపోతే ఇట్లాంటి వార్తలన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. అందుకని ప్రభుత్వం తగిన చొరవ చేయాలి.
ప్రజలకు అవసరమైన పద్ధతిలో బస్సుల సంఖ్యను పెంచాలి. ఇట్లాంటి వార్తలు ఎక్కడైనా వస్తే వాటిని ఖండిస్తూ ప్రభుత్వమే నేరుగా ప్రకటన చేసి ఈ పథకం ఈ పద్ధతిలో మేము బస్సులు పెంచబోతున్నాం, మరింతగా విస్తరించబోతున్నాం అనే మాట చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ఆర్టీసీ మీద ఉంటుంది. ఈ రెండు కూడా ఆ రూపంలో స్పందించట్లేదని మనకు కనబడుతుంది. అందుకని ఈ వార్తలు నిరాధారమైనయా లేక కావాలని ఎవరైనా చేస్తున్నారని దాన్ని కూడా ఖండించి చెప్పాల్సింది ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తప్ప మనలాంటి వాళ్ళం కాదు. కానీ మన కోరికని, ప్రజల వైపు నుంచి ఉన్న కోరికను మాత్రం మనం చెప్పగలం అనేది మేము ఈ సందర్భంగా దృష్టి తీసుకొస్తాం.